ఎంతో మంది మహనీయుల పోరాటం మూలంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2047కి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసి ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ఈ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి, ఏ విధంగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే 1, 2, 3 పొజిషన్స్లోకి తీసుకువెళ్ళాలి అనే లక్ష్యంతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి భారతదేశం ఆశించిన ఆ స్థానానికి చేరుకోవాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి. దేశం యొక్క ఆ విజన్ని, ఆ టార్గెట్స్ రీచ్ అవడానికి రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగానే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047కి స్వర్ణాంధ్ర 2047 అని, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలని టార్గెట్స్ నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం మన ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కష్టపడిన దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి రావటం, మరి ఆంధ్రప్రదేశ్ విడిపోవటం మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు హైదరాబాద్ మన రాజధాని అని, ఇదంతా మన రాష్ట్రం అని, ఈ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వెళ్ళి ఉపాధి కోసం కానివ్వండి, లేకపోతే వ్యాపారం కోసం కానివ్వండి, హైదరాబాద్ వెళ్ళి ఎక్కువగా పెట్టుబడులు అక్కడ పెట్టిన పరిస్థితుల్లో విభజించబడిన తర్వాత కొంత సెట్ బ్యాక్ ఈ మిగిలిన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయం అందరూ కూడా తెలిసిందే. తర్వాత విభజించబడిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరొక ఒక విజన్తో ఏ విధంగా అయితే హైదరాబాద్ ని ప్రపంచ పటంలో గుర్తించబడ్డ ప్రదేశంగా చేశారో, అదేవిధంగా ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్ర అగ్రికల్చర్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా దూరదృష్టితో, చాలా విజన్తో 5 సంవత్సరాలు పనిచేసిన విషయం మనకు తెలిసిందే. దురదృష్టవశాత్తు ప్రజలకి సింక్ కాకపోతాం కానివ్వండి, మరి ఏ కారణం చేత అయినా సరే మరి 2019లో కొత్త ప్రభుత్వం వచ్చింది, వేరే ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ ని లేకపోతే ఆలోచనల్ని కొనసాగించినట్లయితే, లేదు అప్పుడు ప్రారంభించబడిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించబడినట్లయితే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదని చెప్పేసి అందరూ భావిస్తున్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో కూడా ఆ భావన చాలా ప్రస్ఫుటంగా కనపడిన విషయం కూడా మనం గమనించాం. ఏ ప్రాజెక్ట్ ని కేవలం రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న అభివృద్ధిని మనం చరిత్రలో చాలా ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు మార్పులు చూసాం. ఏ ప్రభుత్వం అయినా సరే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత జనతా ప్రభుత్వం రానివ్వండి, లేకపోతే బీజేపీ ప్రభుత్వం రానివ్వండి, ఆ అభివృద్ధిని, ఆ ఆలోచనని కొనసాగించి, ఆలోచనలు ఏదైనా తప్పు ఉంటే వాటిని కరెక్ట్ చేస్తూ కొత్తగా వచ్చిన ప్రభుత్వం యొక్క ఆలోచనని కార్యరూపం చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే కేవలం రాజకీయ కక్షతో గత ప్రభుత్వం చేసిన వాటిని ఆపేసేయాలి అనే ఆలోచనతో ఏ ప్రభుత్వం కూడా పనిచేసినట్లయితే మనకైతే తెలియదు. కానీ గత ప్రభుత్వంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయేటట్లు చేసిన విషయం మనందరం కూడా అనుభవిస్తా ఉన్నాం. ఉదాహరణకి అమరావతి ఉంది. ఈ పాటికి మనకు ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఏర్పాటు అయినట్లయితే మరి ఈరోజు అనేక రకాలుగా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి అభివృద్ధి చెందేది. ఎప్పుడైతే మనకు ఒక రాజధాని లేదో పెట్టుబడిదారులు రావడానికి కానీ,
ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయాం పారిశ్రామిక ఆ, వర్గాల్లో. అదేవిధంగా జీవనాడి అని చెప్పేసి గత 100 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం పోలవరం ప్రాజెక్టు. ఎంతో మంది ముఖ్యమంత్రులు దానికోసం ప్రయత్నం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు 72% పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన పరిస్థితుల్లో వచ్చిన ప్రభుత్వం దాన్ని ఇంకా బాధ్యతాయుతంగా మరి ఆ ప్రాజెక్ట్ ని టేకప్ చేసి కంప్లీట్ చేసినట్లయితే ఈ రాష్ట్ర ముఖ చిత్రం వేరేగా ఉండదని చెప్పేసి మనం చేస్తాం. రైతులు రైతులు కానివ్వండి, ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, ఇరిగేషన్ వాటర్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ తీరిపోయినట్లయితే ఉత్పాదన పెరిగేది, పారిశ్రామిక అవసరాలు, త్రాగునీటి అవసరాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాయి. కానీ అభివృద్ధి మీద ఎటువంటి విజన్ లేకోకుండా కేవలం సంక్షేమంతోనంటే ప్రజలందరినీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడే విధంగా చేసుకోవాలి, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే అనుభవించాలి, ఈ రాష్ట్రంలో ప్రజల గురించి కుటుంబాల భవిష్యత్తు గురించి ఒక ఆలోచన లేని ప్రభుత్వం మూలంగా చాలా నష్టపోయాం. ఆర్థిక మేనేజ్మెంట్ కూడా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా అవకతవకలతో జరుగుతున్న మూలంగా కూడా మరి రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయిన విషయం కూడా మనందరికీ తెలుసు.